ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థనకి నువ్వు జవాబు పొందుకొనడం లేదని నిరాశతోటి ఉన్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నాడు. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడును. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తున్నా, నీవు దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన వినయము కలిగి, దీన మనసు కలిగి, నలిగిన హృదయము కలిగి నీవు ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా ఆయన యొక్క పరలోక పట్టణంలో ఉండడానికి ఆయన ఇష్టపడడు. కానీ ఆయన యొక్క పరలోక పట్టణం నుండి నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి ఆయన నీ యొద్దకు దిగి వచ్చి నీ ప్రార్థనను ఆలకించేటువంటి వాడిగా ఉంటాడు. నీ ప్రార్థనకి జవాబు ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఒక హిజ్కియా చేసినటువంటి కన్నీటి ప్రార్థన తన ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పొడిగించబడింది. ఒక హిజ్కియా తన శత్రువులను బట్టి చేసినటువంటి ప్రార్థన ఒక దూత ఒక రాత్రికాల సమయంలో 185,000 హతమగునట్లు చేసింది. ఒక హన్నా చేసినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఒక గొప్ప సమూయేలు ప్రవక్తని బహుమానముగా అందించింది. అదే రీతిగా నీ దేవుడి సన్నిధిలో వినే మనసు కలిగి, దీన మనసు కలిగి, నలిగిన హృదయముతోటి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగినట్లయితే నీ పితరుల జీవితాల్లో దేవుడు జరిగించినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, వారి ప్రార్థన ఆలకించి ఏ రీతిగా ఘనమైనటువంటి కార్యములు వారి జీవితాల్లో జరిగించాడో, ఘనముగా నిలబెట్టాడో, అదే రీతిగా దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.